నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సనాతన ధర్మరక్షణకు శివాజీ స్ఫూర్తి. ఎమ్మెల్యే మల్లేశ్వర్ రెడ్డి. నిర్మల్ అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. ఆదర్శంగా తీర్చిదిద్దండి. నూతన మున్సిపల్ పాలకవర్గానికి మాజీ మంత్రి ఐకిరెడ్డి సూచన. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఘన స్వాగతం. సుమన్ అక్రమాస్ట్పై ఖండన. భారత నావికాదళంలో అగ్నివీర్ ఉద్యోగులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ రావు సూచించారు. దేశ సేవ చేయాలనుకున్న యువతకు భారత నావికాదళంలో చేరేందుకు అగ్నివీర్ నియామకాలు మంచి అవకాశం పేర్కొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2020 కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందన్నారు. అర్హులైన యువత ఎటువంటి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోకుండానే నేరుగా ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చన్నారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్న వారు అన్ని ధృవీకరణ విద్యార్థి పత్రాలు ఒరిజినల్ కాపీలతో పాటు 6 సెట్ల జిరాక్స్ కాపీలు 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకుని రావాలన్నారు. సనాతన ధర్మం హైందవ ధర్మ రక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవ చిరస్మరణీయమని నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సారంగపూర్ మండలం మలక్చించోలు గ్రామంలో గురువారం నూతనంగా ఏర్పరిచిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజును స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, ముత్యంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, మండలాధ్యక్షుడు నరేష్, మాజీ ఎంపీ స్కోర్పేల్ రాజశేఖర్తో పాటు మండల బీజేపీ సీనియర్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణం అభివృద్ధి చేసే అవకాశం వచ్చినందున ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి అల్లోలి గౌడ్ సూచించారు. ఇటీవల నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైన అప్పాల కావ్య గణేష్లు మర్యాదపూర్వకంగా మాజీ మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోలి గౌడ్ షార్లతో సత్కరించారు. మాజీ మంత్రి అల్లోలి గౌడ్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి అందరు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కారణంలో ఎస్పీ రాజు, గోపి, ధర్మాజు రాజేందర్, పోచెట్టి శ్రీధర్, పాకాల రామచందర్ తదితరులున్నారు. భూమి ఉన్నంత వరకు, భూమిపై మనుషులంత వరకు ఛత్రపతి శివాజీ మహారాజు చిరస్మరుడని మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. పట్టణంలోని శివాజీ చౌక్ లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ పూణేలో తన జాగిర్ వ్యవహారం తన భార్య కప్పించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు ఏర్పడడానికి ముఖ్య అంశంతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగళూరు జాగిర్ వెళ్లాడన్నారు. అప్పండు శివాజీ తల్లి అతని పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా విద్యాబుద్ధులు ఏర్పడాలని తెలిపారు. శివాజీని ప్రజల రక్షణ కొరకు ఏర్పడేలా తీర్చిదిద్దారన్నారు. ఈ కార్యంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. ఈరోజు జయంతి కార్యక్రమం సందర్భంగా మరి కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు, మరి మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం కలిసి మరి శివాజీ మహారాజ్ విగ్రహానికి ఈరోజు పూలదండ వేసి మరి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. మరి ఛత్రపతి శివాజీ గారు ఈ భూమి ఉన్నంత వరకు, ఈ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు కూడా
చిరస్మరణీయుడు ఛత్రపతి శివాజీ మహారాజును మరి ఇక్కడ దేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము జరుపుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. యామె అనే పోలీస్ జాగలం రాకతో పోలీస్ శాఖ సామర్థ్యం మరింత పెరుగుతుందని జిల్లా ఎస్పీ జానక్ శర్మ అన్నారు. నిర్మల్లో యామి తన హ్యాండర్లతో గురువారం ఎస్పీని కలిశారు. గత 8 నెలల పాటు ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అక్కడ ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పేర్లు ఉత్తీర్ణ సాధించి నిర్మల్ జిల్లాలో ట్రాకింగ్ విభాగంలో విధులు నిర్వహించేందుకు యామి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హ్యాండర్లు పరమేశ్వర్ సాగర్తో పాటు పలువురు పాల్గొన్నారు. నిర్మల్ టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుకు నియోజకవర్గ నేతలు ఘన స్వాగతం పలికారు. బాల్క సుమన్ అక్రమాస్తులు ఖండిస్తూ సంఘీభావం రెడ్డిసెడ్డకు వస్తున్న హరీష్ రావుకు నియోజకవర్గ రామకృష్ణారెడ్డి, పట్టణాధ్యక్షుడు మార్గొండ రాము, నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మున్సిపాలిటీలో మెజార్టీ ఉన్నప్పటికీ దొడ్డిదారిన కవిసం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకున్నందున బాల్క సుమన్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఈ అక్రమ అరెస్టును పూర్తిగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ప్రముఖ పారిశ్రామిక తల్లుల ముల్లిరెడ్డి అన్నారు. సారంగపూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ధర్మాన్ని రక్షించే మాయోధుడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిందూవాన్ సభ్యులు ఆర్థిక సహాయం అందించిన ముల్లిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సర్పంచ్ కోనేరు భూమన్న, పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు నర్సయ్య, నారాయణ రెడ్డి, మైపాల్ రెడ్డి, భోజాగౌడ్, మాదారావు, ఉట్లరాజేశ్వర్ తదితరులున్నారు. కార్యక్రమానికి ముందుండి నడిపించి దీన్ని యూత్ సహకరించినటువంటి యూత్ సభ్యులందరూ తర్వాత ప్రతి యూత్ ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాము. సర్పంచ్ గారు కృష్ణారెడ్డి గారు తొందర రావాలి ప్లీజ్. బోధన గారు శివాజీ మహారాజ్ కి జై, జై భగవతి సువర్ణరత్న శ్రీపతి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. జై శివాజీ మహారాజ్ కి జై, శివాజీ మహారాజ్ కి నమో. మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా మనసును. సముద్రంలో సునామీని ఆపగలుగుతాం. చీల్చుకుంటా మా ముందు ఒక సూర్యుడు ఎవరంటే శ్రీ అల్లోల మురళీధర్ రెడ్డి గారు. సూర్యుడికి ఒక చంద్రుడు తోడైతే ఎట్లా ఉంటుందో ఆ చంద్రుడు ఎవరంటే శ్రీ కూనేరు భూమన్న సర్పంచ్ గారు. ఆయన ఒక సూర్యుడితో పాటు చంద్రుడు కూడా మాకు తోడై ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించేందుకు శివాజీ విగ్రహ ఆవిష్కరణ అనేటువంటిది జరిగింది. ఆ మనసున్న మహానుభావుడు, మంచివాడు, మనలో ఒకడు, ఇలా చెప్పుకుంటా పోతే ఒక గుడికి, ఒక బడికి, ఒక కష్టానికి, ఒక కష్టం జరిగినా కానీ వాళ్ళ వెనుక నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీ అల్లోల మురళీధర్ రెడ్డి గారు. ఇంకా నేను చెప్పాలి అంటే చాలా ఉంది. సారు ఈ కార్యక్రమాలు ఎక్కువ ఉండడం వల్ల గౌరవనీయులైనటువంటి శ్రీ అల్లోల మురళీధర్ రెడ్డి గారు ప్లీజ్ సార్, వెల్కమ్ సార్, ప్లీజ్ మీరు స్టేజ్ మీదకి వచ్చి మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. పిల్లి సంతోష్ గారు వేదికపైకి రావాలి. రోగులు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ అప్పాల కావ్య, అప్పాల గణేష్ అన్నారు. గురువారం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలకు స్థానికంగా ఉన్న వైద్యులు సహకరించాలని కోరారు.
వార్డు కౌన్సిలర్ సుమలత ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనమన్నారు. ఈ శిబిరం ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైద్యాలయాలకు చెందిన వైద్యులు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు చేశారు. విద్యార్థులు ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యపైన సమస్యలు తెలుసుకోవడానికి ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి 2026 నాడు మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తరఫున స్టాఫ్ మరియు స్టూడెంట్స్కు జనరల్ మెడికల్ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేశాము. ఇందులో ఏంటంటే మన జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రశాంత్ గారు మరియు మేడం గైనకాలజిస్ట్ మేడం స్వాతి మేడం గారు వచ్చారు సార్. మార్నింగ్ నుంచి 10:30 నుంచి ఈ క్యాంపు స్టార్ట్ అయింది. కాబట్టి పిల్లల్ని ఎటువంటి కూడా వ్యాధులు ఉండకూడదు అని మేము ఏంటంటే స్టాఫ్లలో కూడా ఏంటంటే, ఎందుకంటే మనకు లోపల ఏంటంటే ఏమున్నది ఏం తెలియదు కాబట్టి ఇట్లా చెకప్ చేస్తేనే తెలుస్తుంది. కొందరు ఏంటంటే నొప్పి ఉన్నా లేకున్నా మనకు తెలియదు కాబట్టి హాస్పిటల్ వెళ్ళరు. కాకపోతే ఏంటంటే మేమే ఏంటంటే వైద్యులని తీసుకువచ్చి ఇక్కడ అరేంజ్ చేసి పిల్లల్ని ఏంటంటే నిరోగంగా ఉండాలా అని కోరుకుంటూ సరే ఏంటంటే అరేంజ్ చేశాము. ఇంతని ముందు కూడా ఒక రోజు ఏంటంటే మేము మెడికల్ కాలేజ్ మన నిర్మల్ మెడికల్ కాలేజ్లో తీసుకుపోయి స్టూడెంట్స్ని ఏంటంటే అక్కడ కూడా అన్ని రకంగా అక్కడ ఉన్న డెడ్ బాడీస్ కానీ అన్ని ఏంటంటే డాక్టర్లు కూడా అక్కడ ఏంటంటే చాలా ప్రొఫెసర్లు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఏంటంటే మా ఉమెన్స్ ఎంపవర్మెంట్ కానీ మా జువాలజీ డిపార్ట్మెంట్ కానీ ఏంటంటే అందరు స్టాఫ్స్ కానీ సరే ఏంటంటే సహకరించి ఇటువంటి మేము కార్యక్రమాలు అరేంజ్ చేశాము. అయితే పిల్లల్ని కూడా ఏంటంటే భవిష్యత్తులో కూడా ఏంటంటే వాళ్ళ హెల్త్ కానీ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా పోయి చెప్పి వాళ్ళు ఇట్లా ఇట్లా మా దగ్గర జరుగుతుంది, మాకు ఇట్లా అంటే వ్యాధులు ఏంటంటే ఏర్పడ్డాయి అట్లా అని చెప్పుకోవచ్చు వాళ్ళ ఇంటి దగ్గర పోయి అన్ని రకంగా అని మేము అట్లా అరేంజ్ చేశాం సార్. థ్యాంక్ యూ. సోన్ మండలం కడతాల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు మాతృభాషా దినోత్సవం జరుపుకున్నారు. విద్యార్థులు కథలు, పాటలు, నాటకం ప్రదర్శించారు. ఎంఈఓ తోడిశెట్టి పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయులు రాజులదేవి రమేష్ బాబు, ఉపాధ్యాయులు మంగమ్మ, రాణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. భారత జాతి వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని పలువురు కొనియాడారు. పట్టణంలో నాయుడువాడ చౌరస్తాలో శివాజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమార్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువతరానికి తరతరాలకు పౌరుషాన్ని రగిలించిన మహనీయుడు శివాజీ అన్నారు. శివాజీ అడుగుజాడలు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్, శ్రీ రామోద్ నరేష్, నాయకులు ఒడిశా అర్జన్, ప్రమోద్, భరత్ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని గురువారం కలెక్టర్ అభిలాష్ రావు తనిఖీ చేశారు. అన్ని రిజిస్టర్లు, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రత నిర్వహించాలన్నారు. ఎల్లప్పుడూ అగ్నివాహక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దేశాయ్ బీడీ కంపెనీ యజమాని నిత్య సందేశాయ్పై అభిమానంతో కార్మికులు గురువారం జిల్లా కేంద్రం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశాయ్ కంపెనీ వల్ల ఎన్నో కుటుంబాలు పాల్పడ్డాయని, జీవితకాలం మర్చిపోవాలని పేర్కొన్నారు. ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కంపెనీ కార్మికులు పాల్గొన్నారు. మన సేటు చనిపోయింది కాబట్టి, మన సేటు లేడు కాబట్టి ఆ సేటు పేరున ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలి.
యొక్క సేటు నితిన్ దేశాయ్ గారు 8వ తారీఖు స్వర్గస్థులయ్యారు. ఆయన పేరు మీద ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. నిర్మల్ రేంజ్ ఆఫీస్ మొత్తం అందరు కలిపి ఆయన పేరు మీద ఇప్పటి వరకు ఎన్నో లక్షల కుటుంబాలు జీవనాధారం పొందినాయి కాబట్టి ఆయన పేరు మీద అన్నదానం చేస్తారు. వాళ్ళ ఆత్మశాంతి కలగాలని అందరం కోరుకుంటున్నాం. జిల్లాకు చెందిన 19 ఏళ్ల వయసు గల బాలుడు కనిగిరి ఆదిత్య సూపర్ టాలెంటెడ్ కిడ్ గా అవార్డులు అందుకున్నారు. జిల్లాకు చెందిన సౌజన్య రాకేష్ దంపతుల కుమారుడు కేవలం వయసులో 50 మీటర్ల దూరాన్ని 36 సెకండ్లో పూర్తి చేసి అరుదైన ప్రతిభ చాటుకున్నారు. ఇందుకు గాను నోబెల్ వరల్డ్ రికార్డ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ నుంచి సూపర్ టాలెంటెడ్ కి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాషరావు బాలుడిని అతని తల్లిదండ్రులని అభినందించి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేలా ప్రోత్సాహాలను సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్జీ మండలం గొల్లమాడ గ్రామంలో వేదవాస జ్ఞాన పాఠశాలలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలం వేసి పాఠశాల ప్రిన్సిపాల్ భోజన నివాళులర్పించారు. సర్పంచ్ చిన్న వసంత, లక్ష్మయ్య, ఉప సర్పంచ్ భూమన్న, మాజీ సర్పంచ్ మహేష్ లింగం తదితరులు పాల్గొన్నారు. మామడ మండలిని మామడ, పొనకల్, కమల్కోట్ గ్రామాల్లో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పొనకల్ గ్రామంలో హనుమాన్ దీక్షా సమితి ఆధ్వర్యంలో కాషాయ జెండా ఆవిష్కరించారు. అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహం పూలమాలేసి నివాళులర్పించారు. యువకులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండలి సుప్రసిద్ధ ఆలయాలు కదిలి పాపరాశ్వరం, కాలువ శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించిన హుండీలెక్కి ప్రారంభించారు. కదిలి ఆలయంలో 4,11,806 రూపాయలు, కాలువ ఆలయంలో 8,19,50,000 ఆదాయం సమకూరిందని ఇన్ఛార్జి భూమయ్య తెలిపారు. ఆలయ చైర్మన్ వెంకట్రావు పటేల్, అంగూర్ మహేందర్, ధర్మకర్తలు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గురువారం నిర్మలపట్నంలోని శివాజీ చౌక్ వద్ద ఆర్యమరాఠ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మహారాజ్ విగ్రహాన్ని పూలమాలసి నివాళులర్పించారు. హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు కొనలేవన్నారు. భరతఖండంలో జన్మించిన అదృష్టంగా భావించారన్నారు. ఈ కార్యంలో ఘనశ్యాం శంకర్రావు, కదం ప్రకాశ్రావు, గజం సాయి ప్రణవ్, వెంకట్రావు సంఘ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సహకార భారత అధ్యక్షులుగా దొండి సాయినాథ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సంఘటనల యాదగిరి గంగాధర్ ప్రకటించారు. అలాగే జిల్లా మహిళా ప్రముఖ రాపర్ తనుష నియమించారు. ఈ కార్యం నూకల విజయకుమార్, మంచల నాగభూషణ్, భీమరావు, సతీష్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలం మలుక్ చించోల్ గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి ఉత్సవమూర్తులు పల్లెకులు ఊరేగించారు. ప్రత్యేకంగా తయారు చేసిన అంబలతో స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు సత్యసాయి సమితి ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు. గురువారం అన్నపూజ అనంతరం ఆలయ కమిటీ అన్నదానం చేశారు. గ్రామ సర్పంచ్ విజయ లక్ష్మణ్, ఉప సర్పంచ్ జ్యోతి మల్లేష్, ఎస్ఐ శ్రీకాంత్,
సాయి సేవత అధ్యక్షులు భీమ్సేన్, గ్రామస్తులు పాల్గొన్నారు. పట్టణంలోని బుధార్పేట్ ఆదర్శ్ నగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి పూలం వేసి శివాజీ చరిత్ర గురించి ప్రధానాచార్యులు కొండూరు నరేష్, పుష్పలత, ఆకృతి విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండలం సిరిగం ప్లేయర్ హై స్కూల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు నివారించారు. ఈ కార్యంలో భాగంగా పిల్లలు సిరిగాపూర్ గ్రామంలో శివాజీ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు నివారించారు. ఈ కార్యంలో కరస్పాండెంట్ నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Whenever we remember any good human being or famous person, we should sit down. That is Shivaji Jayanti. That is not Shivaji Jayanti. I always tell you. महाराज के छत्रपति शिवाजी महाराज के राजनीति धुरंधर पौड्य प्रताप परुंदर क्षत्रिय कुलावसंस. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సనాతన ధర్మ రక్షణకు శివాజీ స్ఫూర్తి, ఎమ్మెల్యే మల్లేశ్వర్ రెడ్డి. నిర్మల్ అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది, ఆదర్శంగా తీర్చిదిద్దండి. నూతన మున్సిపల్ పాలకవర్గానికి మాజీ మంత్రి ఐకిరెడ్డి సూచన. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఘన స్వాగతం, సుమన్ అక్రమాస్ట్పై ఖండన.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.